హాయ్ అమ్మా. హాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖాస్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటి? ఏం కోడి కూర. ఇది పారం కూడా ఫామ్ కూడా చెప్పండి మీరు, నాకు క్లారిటీ లేదు. వీళ్ళు చిన్నప్పటి నుంచి పారం పారం అంటారు. అంటే ఫామ్ కోడి వైట్గా ఉండిద్ది. దీన్ని పట్టదు, ఎందుకంటే దీంట్లో పువ్వు ఉంటుంది. అందుకని మనకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవడానికి అంతే. లవంగాలు ఒక 6, చెక్క, దాల్చిన చెక్క, ఆనియన్ పేస్ట్. అబ్బో చెప్పండి. తీసుకోండి, సరిపోతుంది. నిలబెట్టాం కదా పెద్ద చేప, అది కాదులేండి, కింద ఉన్నాయి. ఆనియన్ పేస్ట్ని బాగా వేపించుకోవాలి. పసుపు కొంచెం, కారం సరిపడగా, సాల్ట్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, తర్వాత వేసుకోవచ్చు. మీకు చెప్పా కదా, ఇప్పుడు బాగా ముక్కలు పట్టించుకోవాలి. మసాజ్, చికెన్ మసాజ్. మీకు అందరికి డౌట్ రావచ్చు, ఎందుకంటే కుక్కర్లో నేను ఎప్పుడు చెప్పా కదా, కుక్కర్లో అదిగా ఉన్నాను. ఏదైనా మనకి దాకలో ఉడకలేదు అనుకున్న తప్పితే నేను వేరేది కుక్కర్లో వేయను. టిప్పే వాటర్ ఎక్కువ వేసుకున్నా ఇలా ఉడకబెట్టుకున్నా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ లేదు కానీ వండిన తర్వాత కూరలో చాలా ఆయిల్ చేయింది, అందుకని కొంచెం వేసుకున్నాను ఆయిల్. డ్రైగా కనిపిస్తుంది, తర్వాత చూడండి మీకే తెలుస్తుంది. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి. ఫామ్ కోడి కొంచెం మగ్గబెట్టుకోవాలి, మగ్గించుకోవాలి. నేను అసలు ఆయిల్ వేయలేదు, కానీ ఇది కోడి కదా, ఈ కోడి కొవ్వు ఉంటుంది, ఆయిల్ అనమాట. కానీ చాలా టేస్ట్ ఉంటుంది, ఇది మంచిగా టేస్ట్. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఫ్లేవర్ కోసం కూర మగ్గింది. చూసావు ఆయిల్ ఎందాక లేదు కదా, ఆయిల్ ముందు చూసావు ఆయిల్ అంత వచ్చిందో. ఎంతసేపు మగ్గించావమ్మా? ఇదా ఒక 20 నిమిషాలు మగ్గి పెట్టుకోవాలి మీడియంలో. మగ్గి పెట్టుకుంటే మెత్తకొస్తుంది కూర. అదే మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం టమాటా పేస్ట్ వేసుకున్నాం. టమాటా పేస్ట్ కొంచెమే, ఎక్కువ వేస్తే తీగా ఉంటుంది కదా. వచ్చింది వేరు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడైనా కొంచెం సేపు ఆగలా, 2 మినిట్స్. 2 మినిట్స్ టమాటా పేస్ట్ వేసాము. ఇందులోకి ఏం వేస్తున్నాం? ధనియాలు, గసగసాలు, ఎండు కొబ్బరి, మెంతులు, నల్ల మిరియాలు, చెక్క, లవంగా కొంచెం వేసుకుంటారు. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్, ఎందుకంటే మనం ఆల్రెడీ వేడిగా ఉంది కదా, త్వరగా అవుతుందని హాట్ వాటర్ వేసుకుంటాం. ఇది కూడా మగ్గిపోయింది. ఇల్లు గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకోవాలి. దీంట్లోకి కుక్కర్లో వేసుకుంటే ఒకవేళ తక్కువ పోసుకోవాలి. నీళ్ళు పోసుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. చూసారా, వేడి నీళ్ళు పోసుకోబట్టి ఎమ్మటే ఉడుకుతుంది, త్వరగా అయిపోతుంది. మళ్ళీ ఉడికించుకోవాలి.
ఫంక్షన్ వాటిలో కూరలు వండుతారు కదా ఫ్రెండ్స్, అవి త్వరగా ఉడకాలని తమలపాకులు 2 తీసుకున్నాను. ఇందాక కొంచెం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఉప్పు, ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, కూర సరిపడగా సరిపోతుంది. ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, ఇందులో ఉప్పు వేసుకున్నాం, కొంచెం కొత్తిమీర. పోయిందమ్మా, ఉడికిపోయింది. చాలా సేపు పట్టింది ఫ్రెండ్స్, మాకు నియర్లీ ఒక 40 minutes పట్టింది. ఈ గ్యాప్లో చేపల కూర కూడా ఉండేది కదా ఫ్రెండ్స్, అంతసేపు పట్టింది. అంటే కుక్కర్లో వేస్తే త్వరగా అయిపోయిందిలేండి, మేము కుక్కర్లో వేయదు అందుకే లేట్. సరిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఆయిల్ అయిపోయిన ఎంత ఆయిల్ వచ్చిందో, అది ఫామ్ ఫుడ్ స్పెషాలిటీ అండి. రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టు. టేస్ట్ చేస్తావా? పాము కొడి ఫ్రెండ్స్, మీకు మొక్కుడు కింద ఉడకలేదు అనుకున్నారు కదా, చూసారా ఎంత నొక్కు పుట్టిందో. కాకపోతే టైం ఎక్కువ పట్టింది అంతే. టైం ఎక్కువ పడుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, నాటుకోడిలా ఉంటుంది కూర, కట్టే రిస్క్ వర్క్ ఎక్కువ ఉంటుంది. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇలాంటి వంటలు వీడియోలు బోల్డ్ వస్తాయి, మేము అన్నీ పెడతాం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.